హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి వివిధ కేటగిరీ వైజ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఓసీ, డబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఉమెన్స్లో ఎన్ని ఉన్నాయి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి దాంట్లో కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఓసీ కేటగిరీలో జనరల్లో కనుక చూసుకున్నట్లయితే 178 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 121 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో జనరల్లో 40 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలో 80 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలు చూసుకున్నట్లయితే జనరల్లో 25 పోస్టులు, ఉమెన్స్ వాళ్ళకైతే 33 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకైతే 24 పోస్టులు, ఉమెన్స్ కేటగిరీ అయితే 25 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, బీసీసీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 8 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ చూడండి సార్. బీసీడీ కేటగిరీలో జనరల్ వాళ్ళకైతే 16 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీకి అయితే 12 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకైతే 9 ఉన్నాయి అండ్ ఉమెన్స్ వాళ్ళకైతే 9 పోస్టులు ఉన్నాయి. సో రెండు కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 60 పోస్టులు ఉండడం జరిగింది. ఉమెన్స్ కేటగిరీలో 58 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 33 పోస్టులు ఉండడం జరిగింది. ఉమెన్స్లో 27 పోస్టులు ఉండడం జరిగింది. ఇవి ఏంటిదంటే వివిధ కేటగిరీస్ సంబంధించినటువంటి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏదైతే మనకు ఇది కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ జనరల్ ప్లస్ ఉమెన్ సంబంధించినటువంటి పోస్టుల వైజ్గా డీటెయిల్స్ అండి. దానికంటే ముందు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో స్టేట్ పోస్టులు ఎన్ని, జోనల్ పోస్టులు ఎన్ని, మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 286 పోస్టులు ఉండడం జరిగిందండి. సో టోటల్ పోస్టులు ఎన్ని 286. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ టోటల్ పోస్టులు కూడా 2 కేటగిరీల వైజ్గా ఉంటాయి. ఓకేనా అండి. సో మనకు స్టేట్ పోస్టులు అండ్ జోనల్ పోస్టులు కూడా ఉన్నాయి, మల్టీ జోనల్ పోస్టులు కూడా ఉన్నాయి. స్టేట్ పోస్టుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 214 అంటే 214 పోస్టులు ఏమో స్టేట్ పోస్టులు. జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 229 జోనల్ పోస్టులు. మల్టీ జోనల్ కనుక చూసుకున్నట్లయితే 340 పోస్టులు ఉండడం జరిగింది. అంటే ఈ మల్టీ జోనల్లో రెండు మల్టీ జోనల్స్ ఉన్నాయి, మల్టీ జోనల్ 1 అండ్ మల్టీ జోనల్ 2. ఓకే, సో మొత్తం జోనల్స్ 7 ఉన్నాయి కదా. ఇప్పుడు జోనల్ వైజ్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు కూడా చూసుకుందాం. నెక్స్ట్ మల్టీ జోనల్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు కూడా చూసుకుందాం. స్టేట్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయో అది కూడా చూసుకుందాం. ఇప్పుడు ఈ స్టేట్ పోస్టులో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ జనరల్ వాళ్ళకి అయితే స్టేట్ పోస్టుల్లో 250 దాకా ఉన్నాయి సార్, 250 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్కి అయితే 140 పోస్టులు ఉండడం జరిగింది సార్. ఇవి స్టేట్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే జోనల్ పోస్టులు. ఓకేనా, జోనల్ పోస్టుల్లో 229 ఉన్నాయి సార్. ఓకేనా, మొత్తము 229 జోనల్ పోస్టులు ఉన్నాయి. జనరల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ జనరల్లో చూసుకున్నట్లయితే 97 పోస్టులు ఉన్నాయి సార్. ఓకేనా. నెక్స్ట్ జనరల్లో కనుక ఉమెన్స్లో కనుక చూసుకున్నట్లయితే 132 పోస్టులు ఉన్నాయండి. ఓకే, జనరల్లో 97 పోస్టులు అండ్ ఉమెన్స్లో 132 పోస్టులు. ఓకేనా, దీంతో మనకు జోనల్ పోస్టులు క్లియరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అనేది చూద్దాం. సో టోటల్ పోస్టులు మల్టీ జోనల్ కనుక చూసుకున్నట్లయితే 340 పోస్టులు ఉన్నాయండి. ఈ 340లో మళ్ళీ మనకు 2 రకాల పోస్టులు ఉంటాయి కదా. సో జనరల్ అండ్ ఉమెన్స్. జనరల్లో ఈ మల్టీ జోనల్ పోస్టులకు వచ్చేసి 2 మల్టీ జోనల్ కదా, సో 250 దాకా ఉన్నాయి. సో ఉమెన్స్లో కనుక చూసుకున్నట్లయితే 140 పోస్టులు ఉన్నాయండి.
సో ఇవి టోటల్ పోస్టులు, స్టేట్ పోస్టులు, జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు. తర్వాత వివిధ జోన్లకు సంబంధించినటువంటి పోస్టుల డీటెయిల్స్ అండి ఇవి. ఇక్కడ అంటే సపరేటెడ్ కేటగిరీ పోస్టులు. మొత్తం మనకు జోన్లు ఎన్ని ఉన్నాయి సార్? 7 జోన్లు ఉన్నాయి. కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, ఓకేనా, నెక్స్ట్ భద్రాద్రి, నెక్స్ట్ యాదాద్రి, నెక్స్ట్ చార్మినార్, నెక్స్ట్ గద్వాల. ఇప్పుడు ఈ 7 జోన్స్లో 2 మల్టీ జోనల్స్ ఉంటాయి, మల్టీ జోనల్ 1, మల్టీ జోనల్ 2. ఇప్పుడు కాళేశ్వరంలో ఈ జోన్లు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? మొత్తం పోస్టులు 13 ఉన్నాయి. బాసరలో ఎన్ని ఉన్నాయంటే 27 ఉన్నాయి. రాజన్నలో ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి. భద్రాద్రిలో ఎన్ని ఉన్నాయంటే 34 ఉన్నాయి. యాదాద్రిలో 30 పోస్టులు ఉన్నాయి. చార్మినార్లో 72 పోస్టులు ఉన్నాయి. గద్వాలలో 21 పోస్టులు ఉన్నాయండి. సో ఎవరైతే చార్మినార్ వాళ్ళు కొంచెం కష్టపడితే వీళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. సో సిటీలో ఎక్కువగా స్టడీ అంతగా చదవకపోవచ్చు. సో ఎవరైతే ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటారో వారికైతే చార్మినార్ జోన్కి వస్తే సింపుల్గా జాబ్ వచ్చే అవకాశం ఉన్నది. మిగతా కేటగిరీలో కూడా మంచి పోస్టులే ఉన్నాయి. సో ఇవి మనకు జోనల్ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పుడు దీంట్లో కాళేశ్వరం జోన్లో వచ్చేసి 10 డీటీ పోస్టులు, అంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, ఏసీటీఓ పోస్టులు ఏమో 3 ఉన్నాయండి. సో 13 ఏమో బాసరలో డీటీ పోస్టులు ఉన్నాయి. ఏసీటీఓలో ఏమో 4 ఉన్నాయి. రాజన్న సిరిసిల్లలో 14 డీటీ పోస్టులు ఉన్నాయి. ఏసీటీఓ ఏమో 4 పోస్టులు ఉన్నాయండి. భద్రాద్రిలో 13 డీటీ పోస్టులు ఉన్నాయి. డీటీ అంటే ఏంటి? డిప్యూటీ తహసీల్దార్. ఏసీటీఓ 4. యాదాద్రిలో డీటీ 13, ఏసీటీఓ ఏమో 5 పోస్టులు ఉన్నాయి. చార్మినార్లో వచ్చేసి 23 హైయెస్ట్ అండి మళ్ళీ ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఏసీటీఓ కనుక చూసుకున్నట్లయితే 34 పోస్టులు ఉన్నాయి. సో గద్వాల కనుక చూసుకున్నట్లయితే డీటీ పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ మళ్ళీ 12 ఉన్నాయి. ఏసీటీఓ అంటే ఈ డీటీ పోస్టులు, ఏసీటీఓ పోస్టులు ఎందుకు రాశాను, మిగతా పోస్టులు ఎందుకు రాయలేదంటే, డీటీ పోస్టులు, ఏసీటీఓ పోస్టులు చాలా ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్లో ఉండేటువంటి పోస్టులు. దీనికి కాంపిటీషన్ కూడా హైగానే ఉంటుంది. సో ఎవరైతే 400+ మార్కులు తీసుకొచ్చారో వారికైతే ఈ కేటగిరీలో, అంటే ఈ డీటీ అయినా ఏసీటీఓ అయినా వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ పర్సెంటేజ్ మనకు కనబడుతుందండి. సో 400+ ఉన్న వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఏసీటీఓ పోస్టులు దాదాపు ఖరారైనట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనము ప్రశ్నాపత్రాలు కనుక గమనించినట్లయితే, సో మొత్తము 4 పేపర్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2లో ఆ 4 పేపర్స్ కూడా మొత్తము ఏం సింపుల్ ఏం లేదు, మొత్తం హార్డ్ ఏం అనిపించలేదు. సో మొత్తం ఎట్లా అంటే యావరేజెస్ అండ్ త్రో మధ్య ఉన్నాయండి. సో ఆ యావరేజెస్ అండ్ త్రో మధ్య ఏదైతే ఉన్నాయో, ఓకేనా, కొంచెం హార్డ్గా, కొంచెం యావరేజ్గా ఉన్నాయి కాబట్టి ఆ దీంట్లో ఎక్కువగా ఎవరైతే అభ్యర్థులు కష్టపడి 400+ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకైతే ఈ పోస్టులు రావడం జరుగుతుంది. సో ఒకవేళ తక్కువగా అంటే కట్ ఆఫ్ కంటే తక్కువగా ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది డిపార్ట్మెంట్లో కట్ ఆఫ్ కంటే 30 లేదా 50 కంటే తక్కువ ఉంటే జాబ్ పక్కా వస్తుంది. అంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మొత్తం కనుక చూసుకున్నట్లయితే, మనకు కట్ ఆఫ్ అనేది 380 నుంచి 400 అనేది ఉంటుందండి, ఓకేనా. 380 నుంచి 400 మధ్య కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే వివిధ కేటగిరీలు కనుక మళ్ళీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు పోయినసారి నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒకసారి చెప్తానండి, ఒకసారి చూడండి ఓవరాల్గా. ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ మనకు 380 నుంచి 400 లేదా 420 మధ్య కూడా ఉంటుంది, ఓకేనా. తక్కువ ఏమి ఉండదు, మరి తక్కువగా అంటే మరి ఆశ్చర్యపోవాల్సిన విషయమే అది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 310 వస్తే మ్యాక్సిమం వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే. ఎస్టీ వాళ్ళకు చూసుకున్నట్లయితే 320. సో ఇక్కడ బీసీ డి వాళ్ళు ఈక్వల్ టు వాళ్ళు ఓపెన్ ఓసీ లాగే అండి, ఏం కట్ ఆఫ్ వాళ్ళకి ఏం తక్కువ ఏమి ఉండదు. దాదాపుగా వాళ్ళు 390 అండ్ 400 మధ్య వాళ్ళకు రావాల్సి ఉంటుంది బీసీడీ వాళ్ళకైతే. సో వాళ్ళ కట్ ఆఫ్ ఏ మాత్రము
తక్కువ ఉండే ఛాన్సెస్ అనేది ఇక్కడ కనబడట్లేదు. ఓకేనా అండి. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 315 ప్లస్ వచ్చిన వాళ్ళు బీసీఏకు దాదాపుగా వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే. నెక్స్ట్ బీసీసీ అయినా సరే బీసీసీఈలో కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు కేటగిరీలో దాదాపు 310 ప్లస్ కొట్టినట్లయితే వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే సార్. సో ఓకేనా అండి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, మనకు వివిధ డిపార్ట్మెంట్ అంటే ఈ 3 డిపార్ట్మెంట్లలో ఖచ్చితంగా మీకు 50 కంటే తక్కువ వచ్చినా కూడా, అంటే ఓపెన్ కట్ ఆఫ్కి తక్కువ 50 వచ్చినా కూడా సేఫ్ జోన్. అంటే ఈ 3 కేటగిరీలో ఎందుకు పెట్టినానంటే ఇక్కడ చూడండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని పెట్టినాను, నెక్స్ట్ వచ్చేసి లా డిపార్ట్మెంట్ అని పెట్టాను, నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ డిపార్ట్మెంట్. ఇది ఎందుకు ఈ 3 డిపార్ట్మెంట్ పెట్టడం కారణం ఏంటిదంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేవలము మ్యాథ్స్ వాళ్ళకు, ఎకనామిక్స్ వాళ్ళకు, కామర్స్ వాళ్ళకు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో అందరు కాదు, ఈ 25 పోస్టులకు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి ఇచ్చారు. తర్వాత లా డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ 3 years లా చేసిన వాళ్ళకి, ఓన్లీ లా వాళ్ళకే ఎలిజిబుల్ ఇచ్చారు ఈ 7 పోస్టులకి. నెక్స్ట్ అసిస్టెంట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 11 పోస్టుల్లో మనకు ఎట్లా ఇవ్వడం జరిగిందంటే ఎంఎస్సి ఆర్ ఎంఏ సైకాలజీ ఎవరైతే చేశారో సో వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు. సో ఓకేనా. వన్ ఆఫ్ ద మేజర్ ఏంటిది సబ్జెక్ట్ కావాలి, సైకాలజీ. అంటే చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ డిపార్ట్మెంట్లో సైకాలజీ చేసిన వాళ్ళకి ఈ 11 పోస్టులు ఉండడం జరిగింది. అంటే ఈ 3 డిపార్ట్మెంట్లకు సో 50 మార్క్స్ ఇంకా తక్కువ వచ్చిన దాదాపు 280 నుంచి 300 మధ్య ఉన్నా కూడా వాళ్ళకు జాబ్లో వచ్చే పర్సంటేజ్ ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో జనరల్ డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు ఫాలో అవ్వాల్సిందే. సో ఇది మనకు ఇచ్చినటువంటి డేటాకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. సో సార్, ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఆహ్వానించండి. మేము చాలా మంచిగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాము. మాకు మీరు ప్రోత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.